तेलंगाना देखिए न्यूज़ में आप तमाम के खैर मकदमे में बढ़ते हैं। खबर की राजेंद्र नगर डीसीपी ने की प्रेस मीट। बताया गया कि ड्रग को किया गया सीज। योगेश गौतम ने आज तमाम तर तफसीलात से वाकिफ करवाया। बताया गया कि संतोष संदीप शिव कुमार बेंगलोर से ड्रग्स लाकर हैदराबाद में बेचने का काम अंजाम दे रहे थे। आखिरकार पुलिस ने इन्हें दर दबोचा। बताया गया कि इंस्टाग्राम के जरिए गिराक को हासिल करते हुए ये लोग अपना कारोबार अंजाम दे रहे थे। बताया गया कि ड्रग्स नाइजीरिया से इंडिया लाए जा रहे थे और वहां से हैदराबाद मुंतकिल किए जा रहे थे। 18 ग्राम MDMA जिसकी मालियत 2 लाख रुपए, 130 ग्राम गांजा, ये तमाम तर 5 मोबाइल फ़ोनों के साथ जब्त कर लिया गया। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। పొద్దున రాజేందర్ నగర్ లోకల్ పోలీస్ తర్వాత SOT మాదాపూర్ యాజ్ వెల్ as SOT రాజేందర్ నగర్ ఒక జాయింట్ ఆపరేషన్లో ముగ్గురు వ్యక్తిని బెంగళూరు నుంచి వచ్చిన టైంలో ఒక 18 గ్రామ్ MDMA తర్వాత 130 గ్రామ్ గాంజా తీసుకువచ్చే క్రమంలో పట్టుకోవడం జరిగింది ఆరాంగఢ్ చౌరస్తా దగ్గర. ఆ ముగ్గురు ద్వారా మళ్ళీ అక్కడ సప్లయర్స్ నుంచి తెచ్చి ఇక్కడ అమ్మడం అనేది ప్రయత్నం ఉండే. వాళ్ళని కూడా ఆ ముగ్గురుని ఐడెంటిఫై చేసి ఆ ముగ్గురుని కూడా HP పెట్రోల్ పంప్ దగ్గర పట్టుకోవడం జరిగింది. ఈ బెంగళూరు నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళ పేరు సంగడి సంతోష్, 26 ఇయర్, ఆయన ప్రైవేట్ బిజినెస్ చేసేవాడు. తర్వాత గాంధీ సందీప్, 23 ఇయర్స్, నర్సరీ బిజినెస్. తర్వాత కాండేపల్లి శివ కుమార్, లారీ డ్రైవర్. ఈ ముగ్గురు బెంగళూరు నుంచి బస్ ద్వారా ఇక్కడ వచ్చారు. నిన్న రాత్రి స్టార్ట్ అయ్యి ఈరోజు మార్నింగ్ మన దగ్గరికి వచ్చారు. దెన్ అమ్మడానికి ప్రయత్నంలో ఇప్పుడు పాల్కా సాయిబాబు, 25 ఇయర్స్, IT ఎంప్లాయీ. తర్వాత కొత్త విశాల్ రెడ్డి, 28 ఇయర్స్, ప్రైవేట్ ఎంప్లాయీ. తర్వాత పిల్లిశెట్టి సమీర్, 24 ఇయర్స్, ఫోటోగ్రాఫర్. సో వీళ్ళు MO ఏంటంటే ఈ ముగ్గురు అక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్లో పరిచయమై అక్కడ సప్లై లొకేషన్ తర్వాత ఆన్లైన్ స్కానర్ ద్వారా డబ్బులు పే చేసి అక్కడ నుండి మళ్ళీ హైదరాబాద్ ఇక్కడ వచ్చి కన్జ్యూమర్స్కి అమ్మేవాడు. సో మనకి ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్లీ ఒక టీం ఏర్పాటు చేసి ఇంక్లూడింగ్ లోకల్ పోలీస్, రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్, దెన్ SOT మాదాపూర్ టీమ్ యాజ్ వెల్ as SOT రాజేందర్ నగర్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ జాయింట్ ఆపరేషన్లో మనం ఈ 6 మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది. అయితే టోటల్ ఇది వర్త్ రఫ్లీ 2,10,000 వరకు వస్తుంది. ఇది MDMA కమర్షియల్ క్వాంటిటీ. సో ఈ జాయింట్ ఆపరేషన్కి సిపి సార్ తరఫు నుంచి, నా తరఫు నుంచి, DCP SOT గారి తరఫు నుంచి ప్రత్యేకమైన అభినందనలు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఇప్పటికీ రాలే, ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తుంది. అదే సో ఇప్పుడు ఫస్ట్ సోర్స్ ఏదైతే ఉన్నాయో ఇన్స్టాగ్రామ్లో టచ్ అయ్యారు, అది ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. ఎక్కడి నుండి వాళ్ళు తెచ్చుకున్నారు అది మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. అదే ఇప్పుడు ఈ ముగ్గురిది కూడా యాంటిసిడెంట్స్ అండ్ ఆల్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇప్పటికీ మనకి FIRs లేవు, బట్ డెఫినెట్లీ ఆ యాంటిసిడెంట్ వెరిఫికేషన్లో ఒకవేళ వస్తే అది కూడా మీకు బెంగళూరు అదే. సో ఇప్పుడు నిందితుల పైన ఇప్పటికీ లేవు వెరిఫై చేస్తే, బట్ ఏమైనా ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడైనా ఇంత ముందు కూడా ప్రయత్నం చేశారా లేదా అది డెఫినెట్లీ మనం తీసుకువస్తాం ఇన్వెస్టిగేషన్ లో. అది వేరు, ఇది దానికి దీనికి కానీ కాకపోతే దాంట్లో ఒకటే, అక్కడికి ఎవరైతే నైజీరియన్ ఉంటున్నాడో ఆ నైజీరియన్ దాంట్లో పేరు తెలిసినది, దీంట్లో పేరు తెలియదు. అతను ఏం చేస్తున్నాడు అంటే నైజీరియన్ జస్ట్ కాల్ చేసుకుంటున్నారు. వాళ్ళు కాల్ చేసిన తర్వాత అమౌంట్ అడుగుతున్నారు. అమౌంట్ వాళ్ళు వేసిన తర్వాత అక్కడే ఒక ప్లేస్లో పెట్టేసి వాళ్ళు ఫోటోగ్రాఫ్ తీస్తారు, లొకేషన్ తీస్తారు, ఇక్కడికి పంపిస్తారు. వీళ్ళకి సంబంధించిన వ్యక్తి అక్కడ నుంచి అది పికప్ చేసుకొని ఇక్కడ సప్లై చేస్తున్నారు. సప్లై చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు సేల్ చేస్తా ఉన్నారు. ఇది సేమ్ డెడ్ డ్రాప్. అంటే దాంట్లో దొరికే అవకాశాలు చాలా తక్కువ. డెడ్ డ్రాప్లో అతను మెయిన్ సోర్స్ ఎవరైతే ఉన్నారో దొరికే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి అంతా ఇన్స్టాగ్రామ్లోనే జరుగుతుంది కాబట్టి మనకు కొంచెం లేట్ అవుతుంది, దొరుకుతారు.